హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ దేవికా ఇన్స్టిట్యూట్. ఈరోజు మనము స్వామి వివేకానంద విద్యావేత్తలైన స్వామి వివేకానంద గురించి ఈరోజు తెలుసుకుందామండి. ఇదైతే ఏ బుక్లో లేదండి, అక్కడ ఇక్కడ కొంచెం శోధించి తీసుకొచ్చి చేశాను. ఏమైనా రిపీటెడ్గా ఉంటే మాత్రం ముందుగానే సారీ చెప్తున్నానండి, ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది. కొంచెం చూడండి, ఒక్కసారి మనం వెళ్దాం క్లాస్లోకి. స్వామి వివేకానంద గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. లైఫ్ స్కెచ్ ఆఫ్ స్వామి వివేకానంద. రవీంద్రనాథ్ దత్. జననం జనవరి 12, 1863 కోల్కతాలో. తండ్రి పేరు విశ్వనాథ్ దత్ మరియు తల్లి పేరు భువనేశ్వరి దేవి. సన్యాసిగా మారినప్పుడు నరేంద్రనాథ్ స్వామి వివేకానంద అని పేరు పొందాడు. చిన్న వయసులోనే అతను విలువైన మేధస్సు, గట్టి జ్ఞాపక శక్తిని చూపించాడు. చిన్నప్పటి నుంచే ధ్యానం అభ్యసించాడు. 4th జూలై 1902 బెలూరులో మరణించారు. తత్వశాస్త్రం, ఆధునిక వేదాంతం, రాజయోగం. ఇదండి అతని గురించి ఇంట్రడక్షన్. బర్త్డే వచ్చేసి జనవరి 12, మరణం వచ్చి జూలై 4. సారీ అండి. స్వామి వివేకానంద విద్యాతత్వం అంటే విద్యార్థులను ఆధ్యాత్మికంగా నైతికంగా అభివృద్ధి చేయాలని స్వామి వివేకానంద విశ్వసించారు. అంటే విద్యార్థులను ఆధ్యాత్మికంగా నైతికంగా మంచి విలువలతో కూడిన విద్య నేర్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు. లింగ కుల అంటే అమ్మాయిలకి అబ్బాయిలకి ఒకేసారి ఒకే టైంలో ఎలాంటి తక్కువ ఎక్కువని కాకుండా విద్యను అనుసరించాలి. కుల లేదా సామాజిక ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ప్రజలందరికీ విద్యను అందించాలని ఆయన వాదించారు. అంటే కులం మతం ఇలాంటివి లేకుండా విద్యాశీలాన్ని పెంపొందించాలి. అలాగే పాశ్చాత్య శాస్త్రాలను బోధించాలి. పాశ్చాత్య జ్ఞానాన్ని సమన్వయం చేయాలి. విద్యార్థులు తమలో అంతర్లీనంగా ఉన్న జ్ఞానాన్ని కనుగొనటంలో సహాయపడటం మరియు ప్రేమ ద్వారా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందటం. ఉపాధ్యాయుని పాత్ర ఏంటిదంటే అంతర్లీనంగా ఉన్న జ్ఞానాన్ని కనుగొనటంలో సహాయపడటం ఉపాధ్యాయుడు. అలాగే ప్రేమ ద్వారా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందించటం. అలాగే శారీరక విద్య అంటే యోగాకు సంబంధించింది. మాతృభాష బోధన మరియు మత బోధనలు కూడా పాఠ్య ప్రణాళికంలో భాగంగా ఉండాలని ఈయన విద్యాతత్వం చెప్తుంది. స్వామీజీ విద్యా తత్వశాస్త్రం ప్రధానంగా అతను ఏం చెప్పాడంటే ఆధ్యాత్మిక అభివృద్ధి పిల్లలతో పాటు పదార్థ పురోగతి అంటే ఆధ్యాత్మికత మరియు భౌతిక అభివృద్ధి రెండు సమానంగా ఉండాలి అని ఈయన అభిప్రాయపడ్డాడు. అంటే మన అభివృద్ధి ఎలా ఉండాలి, ఆధ్యాత్మికంగా ఉండాలి, అలాగే మన భౌతికంగా కూడా రెండు అభివృద్ధి చెందాలి అని. ప్రకృతివాదం అంటే నిజమైన విద్య సాధ్యం కేవలం ప్రకృతి మరియు సహజమైన ప్రవర్తన ద్వారా మాత్రమే. అలాగే ఆదర్శవాదం ఆధ్యాత్మిక మరియు నైతిక అభివృద్ధుల ద్వారా మాత్రమే సాధ్యం. అలాగే ఆచరణవాదం అంటే ఈయన విద్యా తత్వశాస్త్రం అనేది ప్రధానంగా ఏం చెప్పారంటే ఆధ్యాత్మిక అభివృద్ధితో పాటు భౌతిక అభివృద్ధి కూడా రెండు సమానంగా ఉండాలంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి. అటు స్పిరిచువల్ లైఫ్ ఇటు మన దైనందిక జీవితం అనేది రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలని. అలాగే ప్రకృతివాదం ఎలా ఉండాలి, నిజమైన విద్య సాధ్యం కేవలం ప్రకృతి మరియు సహజమైన ప్రవర్తన ద్వారామని. ఆదర్శవాదం అంటే ఏంటిది, ఆధ్యాత్మిక మరియు నైతిక అభివృద్ధి ద్వారా మాత్రమే. ఆచరణవాదం అంటే ఏంటిది, ప్రకృతివాదం తాత్విక అభివృద్ధి ఫలితంగా పాశ్చాత్య దేశాల్లో విద్యకు గొప్ప ప్రాధాన్యత లభించింది. సాంకేతిక విద్య, పరిశ్రమల అభివృద్ధి, పదార్థ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాచీన కాలపు సామరస్య సంశ్లేషణ, భారతీయ ఆదర్శాలు మరియు ఆధునిక అవసరాల మధ్య సమన్వయం సాధించటం ఈయన యొక్క విద్యా తత్వశాస్త్రం ప్రధాన ఉద్దేశం. ఈయన దృష్టిలో విద్య యొక్క అర్థం, మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే స్వామి వివేకానంద ప్రకారం విద్య అనేది మనిషిలో ఇప్పటికే ఉన్న దైవీయ పరిపూర్ణత యొక్క వ్యక్తీకరణ.
మనం కోరుకునే విద్య ఏమిటంటే మన ద్వారా స్వభావం రూపుదిద్దుకోవాలి. అంటే మన ద్వారా చరిత్ర, మనసు బలం పెరగాలి, మేధస్సు విస్తరించాలి, మరియు మనిషి తన కాళ్ళపై తను నిలబడగలగాలి. అదే నిజమైన విద్య అని స్వామి వివేకానంద గారు తెలియజేశారు. అంటే ఎప్పుడైతే మన కాళ్ళ మీద మనం నిలబడతామో, ఫస్ట్ మనం కాళ్ళ మీద మనకి నిలబడాలంటే ఒక మనిషికి ఏం కావాలి అంటే అండి, మానసిక దృఢ సంకల్పం కావాలి. అలాగే ఆత్మవిశ్వాసం. మనం ఎవరినైతే గుడ్డిగా, చాలా మందిని మనం మనకంటే పక్కనోళ్ళనే ఎక్కువ నమ్ముతాం. వాళ్ళంటే నాకు అంత నమ్మకం అంటాం. వాళ్ళు ఏం చేసినా నమ్ముతాం, వాళ్ళు ఏం చెప్పినా నమ్ముతాం. అంటే వాళ్ళ మీద ఉన్న నమ్మకం ఒక ఆవగింజ కూడా మన మీద ఉండదు. ఎందుకంటే నేను చేయగలుగుతానా, మరి అది బద్ధకము నుంచి వచ్చిందో, లేకపోతే ఇది ఎందుకు చెయ్యాలో అనేదో ఏమో. అంటే స్వతహాగా మనం కూర్చొని ప్రాక్టీస్ చేసుకొని, అంటే ఇప్పుడు మన జాబ్ పర్పస్ అనుకోండి. అక్కడ ఎక్కడ ఇన్స్టిట్యూట్కి పోయినా ఎవరైనా ఒక 50%, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. కానీ మిగతా 50%, ఆ 50%, ఈ 100% ఎవరైతే ఉన్నామో మనమే చేయాలి అది. కానీ మనం ఏంటంటే ఇవన్నీ చేసుకోలేక వాళ్ళు చెప్పిందని కూడా మనం కొంచెం చేస్తాం. అంటే నేను వేరే విధంగా అనట్లేదు, అర్థం అవటానికే అంటున్నాను. ఏదైనా మనం నిలబడాలి అంటే ఫస్ట్ మనలో చైతన్యం రావాలి. మనం ఆధ్యాత్మికంగా అంటే ఇక్కడ మతం కాదండి, యాక్చువల్గా ఆధ్యాత్మికంగా అంటే ఇన్నర్ ఇన్నర్ గ్రోతింగ్ అనేది ఉండాలి. అంటే నేను చెయ్యగలను, మన మీద నమ్మకం ఉండాలి. మనల్ని ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మనల్ని అర్థం చేసుకోవాలి. నేను వాళ్ళని అర్థం చేసుకుంటాం, వీళ్ళని అర్థం చేసుకుంటాం కాదండి. ఫస్ట్ మనల్ని అర్థం చేసుకోవాలి. ఏంటిది మన ఫీలింగ్స్ ఏంటి, నా మైండ్ సెట్ ఏంటిది, నేను ఎలా రియాక్ట్ అవుతాను, ఏ విధంగా రియాక్ట్ అను, ఎంతవరకు నేను ఉండగలుగుతాను అనేది మనలో మనకి ఎప్పుడైతే మన గురించి మనకు అర్థం అవుతుంటుందో, అప్పుడు మనం ఏది నేర్చుకున్నా, అంటే అవసరమేని ఎక్కువ చదువుతుంటాం. సగం మంది అవసరం లేని ఎక్కువ చదువుకుంటాం, మనకు అవసరం లేని ఎక్కువ అప్లై చేస్తాం. ఎందుకంటే ఏ క్లారిటీ ఉండదు. ఏదో ఒకటి చేద్దాంలే, ఏదో ఒకటి వచ్చిందిలే, ఏదో ఒకటిలే. కానీ కొంతమంది చూడండి, నాకు ఇదే కావాలనుకుంటారు, అదే సాధించుకుంటారు. ఇదే పని చేయాలనుకుంటారు, ఆ పనినే చేసుకుంటారు. మనం ఏంటంటే చాలా మంది అవగాహన లేక, లేకపోతే ఏదో తెలుసుకోలేకపోవటం, లేదా ఎవరి మీద డిపెండ్ అవ్వటం, ఇవన్నీ మనలో ఉన్న మైనస్. ఫస్ట్ ఏం చెప్తున్నారంటే ఆధ్యాత్మిక వ్యక్తులందరూ, వీళ్ళందరి గురించి చదివిన తర్వాత నాకు కూడా అర్థమైన విషయం ఏంటంటే, ఫస్ట్ మనలో అంతర్గతంగా ఉన్న ఏదైతే జ్ఞానం ఉంటుందో దాన్ని బయటకు తీసుకోవాలి. ఫస్ట్ మనం ప్రశాంతంగా కూర్చోవాలి. మనకి అంటే కళ్ళు మూసుకొని ఎందుకు కూర్చోమంటారు ఆధ్యాత్మికవేత్తలు? బయటది ఏది చూడం, లోపలికి చూస్తాం, మొదలు పెడతాం. అంటే ఫస్ట్ ఈ చూపంతా మన లోపల ఉంటది. నేనేంటి అసలు, నేను ఎందుకు చదువుతున్నా, నేను ఎందుకు చెయ్యాలి, ఈ జాబ్ ఎందుకు అని నిరుత్సాహంతో కూడిన తత్వం నుంచి, నేను ఇది చెయ్యగలను, నేను సాధించగలనని గాబర లేకుండా, పోటీ తత్వం లేకుండా, వాళ్ళు చేశారని వాళ్ళు పోయారని కొంతమంది వాళ్ళ మీద కోపంతో మనల్ని హింసించుకుంటాం, కొంతమంది వాళ్ళ మీద కోపంతో చదువుతా ఉంటాం, అది బుర్రకెక్కదు ఏమో. ఇలాంటి రకరకాలుగా లోపల ఉండే అంటే ఒక విధమైన నెగిటివ్ ఎనర్జీ అంటారు చాలా మంది. అంటే మనకు అవసరం లేనివి తత్వాలే మనం ఎక్కువ రాసిపుచ్చుకుంటాం. మన గురించి తెలుసుకోకుండా పక్కన వాళ్ళ గురించి తెలుసుకునే ఆసక్తి మనలో ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ బయట లోకాన్ని, బయట తత్వాన్ని పూర్తిగా వదిలేసి, మీరు జాబ్ ఇదే కావాలనుకుంటే ఇప్పుడు నిజమైన మీకేం కావాలి, మీరు ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు, పేపర్ 1కి ఎంత టైం పెడుతున్నారు, పేపర్ 2లో సిలబస్ ఏముంది. ఎందుకంటే సిలబస్ చూసుకొని చదువుకోండి. కనీసం అది కూడా చూసుకోకుండా చదివే వాళ్ళు చాలా మంది ఉన్నారు. లైన్ టు లైన్ చదువుకోండి, ఏది ఉంది ఏది లేదు, ఓపిక, సహనం. అందుకే కూర్చోటం ప్రాక్టీస్ చేయాలి. విద్యావేత్త చూడు, తత్వవేత్తలు అయినా, ఈ స్పిరిచువల్ పర్సన్స్ అయినా గంటల మెడిటేషన్ లో కూర్చున్నారంటే 1 గంట 2 గంటల కూర్చోలేదండి వాళ్ళు. మినిమం ఒక 3 3 3 hours ఫస్ట్ స్టార్టింగ్. ఎందుకంటే నేను కూడా నేర్చుకున్నా కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ 10 నిమిషాలు, 20 నిమిషాలు, గంట, 3 గంటలు మినిమం ఒక వ్యక్తి 3 hours చెయ్యాలి. అది సరిపోకపోతే ఇంకా 1 day కూడా చేపిస్తారు. ఇలా కూర్చోటం నేర్చుకున్నప్పుడు మన గురించి మనం తెలుసుకోవటం నేర్చుకుంటాం. ఖచ్చితంగా మనకేం కావాలో తెలుసుకుంటాం. మన డెస్టినీ కోసం మన డెస్టినీ మనం తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే టోటల్గా బయట అంతా బంద్ అయిపోతుంది. బయట లోకమంతా మొత్తం క్లోజ్ అయిపోయి ఇన్నర్ స్పిరిచువల్ అవుతుంది. నేను ఇది అని. అదే మనం తెలుసుకోవాలి. మన కాళ్ళపై మనం నిలబడటం ఏంటంటే దాని అర్థం
ఇక మనల్ని మనం నిలబెట్టుకుంటాం. ఎందుకంటే మనం ఏంటో తెలుసు. మనం ఎక్కడ రియాక్ట్ అవుతాం, మనకి ఏం కావాలి, మనకి పోయిన దాన్ని గుర్తుపెట్టుకోండి. నీ నుంచి ఏది పోయినా దాని గురించి ఏడవటాలు పెడబొబ్బలు అది అంటే కొంతమంది ఉండి పర్సనల్ రిలేషన్షిప్ ఎక్కువ మనం సఫర్ అయ్యేది రిలేషన్షిప్సే కాబట్టి పోయినా కూడా పోయిన వాళ్ళకి బాయ్ చెప్పండి, మీ దగ్గరకు వచ్చిన దానికి హాయ్ చెప్పండి. అది ఏది అయినా సరే, అది రిలేషనే కావచ్చు, ఏది ఉన్నా సరే దాంతో మీరు హ్యాపీగా ఉండాలి. అదంతే, దేంతో అటాచ్మెంట్ పెట్టుకోమాకండి. డిటాచ్ విత్ అటాచ్, వీళ్ళే అది నేర్పించారు. ఈ తత్వం వాళ్ళు నేర్పించిన విద్య. మన కాళ్ళపై మనం ఎప్పుడు నిలబడతాం, మనం దృఢంగా ఉన్నప్పుడు, మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు, మన మీద మనకు విశ్వాసం ఉన్నప్పుడు, మన ఆలోచనలు కూడా, మనం చేసే పనిని కూడా మనం నమ్మినప్పుడు మాత్రమే మనం స్టాండర్డ్గా ఉంటాం, మనం కాన్ఫిడెంట్గా ఉంటాం. అది నేర్చుకున్నప్పుడే మనలో మనసు బలం అంటే ఏంటిది, మనలో ఎప్పుడైతే అంతర్గత శక్తి పెరిగింది. కొంతమంది దైవ శక్తి అండి, కొంతమంది అంటే మత ఏదైనా వాడు తీసుకుంటారు. అంటే దైవనామం కూడా మనలో చాలా శక్తిని పెంచుద్ది. ఎందుకంటే కొంతమంది హృదయం బలహీనతగా ఉంటది, మనసు బలహీనంగా అంటే ఎన్నో కష్టాలు పడవచ్చు, మోసాలు చేసి ఉండొచ్చు, చాలాసార్లు ఓడిపోయి ఉండొచ్చు. కాబట్టి ఓడిపోవటం అనేది పెద్ద సమస్య కాదు, మనం గెలవటానికి మరొక దారి ఎత్తుకోవటానికి. సో దీని గురించి ఎంతసేపు చెప్పానందుకు సారీ అండి. ఎందుకంటే ఇది అనుభవిస్తేనే తెలుస్తుంది ఈ విద్య అనేది. అది అది ఎడ్యుకేషన్ అంటే నిజంగా మనం బయటకు వచ్చినప్పుడు దేనికోసం ఆరాట పడకుండా మనల్ని క్రియేట్ చేసుకోవటమే, నిన్ను నువ్వు క్రియేట్ చేసుకోవటమే. అది మనం చదువుకుంది మనల్ని ఆ విధంగా తయారు చేయగలగాలి. ఇదే ఆయన చెప్పిన విద్య యొక్క అర్థం. తర్వాత ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా లక్ష్యాలు, ఆత్మవిశ్వాసం. ఎప్పుడైతే మనల్ని మనం తెలుసుకుంటామో మనకు ఎందుకు కోపం వస్తుంది, ఎందుకు సంతోషం వస్తుంది, ఎవరో వలన మనం నవ్వుతున్నామా, మన స్వతహాగా వస్తుందా, ఎవరి మీద డిపెండ్ పడుతున్నామో, మనల్ని మనం డిపెండ్ పడుతున్నామా, మనం చిన్న పని చేసినా మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలి. మనం చేసిన పనిని మనం ఒకరు ఎవరైనా ఏదైనా చేశారు అబ్బా సూపర్ అయ్యి అంటాం. ఏ రోజైనా మిమ్మల్ని మీరు పొగుడుకున్నారా? మీరు చేసిన పనిని అయ్యో నేను చేయగలనని సంతోషపడ్డారా? ఇప్పటి నుంచి సంతోషపడండి, మీ ఆత్మ మీకోసం ఎదురు చూస్తుంది. మిమ్మల్ని మీరు పొగుడుకుంటున్నారా లేదో, అప్పుడే చిన్న చిన్న పనుల్లోనే నమ్మకం కన్నా గొప్పది ఆత్మవిశ్వాసం. మీ ఆత్మవిశ్వాసం తప్పకుండా పెరుగుతుంది. ఆత్మ సాక్షాత్కారం, ఇక అదే అన్ని ఇన్నర్ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయిందో అన్ని ఆటోమేటిక్గా అవే నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. నైతిక ఆధ్యాత్మిక అభివృద్ధి, వీళ్ళ విద్యా లక్ష్యాలు. శారీరక యోగా చేయటం, చిన్న చిన్న యోగా చేయాలి, ఎక్సర్సైజ్ చేయటం, బాడీని స్ట్రెచ్ చేయటం. ఎందుకంటే బాగా మనం ఎక్కువ చూడండి, ఎక్కువసేపు చదువుకున్నాం అనుకోండి, మైండ్ అనేది మెంటల్ టెన్షన్కి గాబరా పడుతూ ఉంటుంది, యాంగ్జైటీ అవుతుంది. అందుకే మన బాడీని స్ట్రెచ్ చేయాలి. కొంతమంది డ్యాన్స్ చేయమంటారు, నిజంగా సిగ్గుపడకుండా డ్యాన్స్ చేయండి, యోగా చేయండి. ఇంకేమైనా ఉంటే మెలికలు తిరగటం, బాడీని స్ట్రెచ్ చేయటం చేయండి. బాడీని అప్పుడప్పుడు ఇక్కడ వీపు దగ్గర వీపు దగ్గర తలపైన కొన్ని కొన్ని స్ట్రెచెస్ చేయండి. ఇట్లా టచ్ చేయటం వల్ల యాంగ్జైటీ అనేది రిలీజ్ చేస్తుంది. శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడు మానసికంగా ఉంటుంది. మానసికంగా అభివృద్ధి చెందాలంటే నాకు తెలిసినంత వరకు ధ్యానం ధ్యానం ధ్యానం, మౌనం, మైండ్ని సైలెంట్గా ఉంచటం, సంగీతాన్ని చక్కగా వినండి, మంచి క్లాసికల్ మ్యూజిక్ వినండి. వ్యక్తిత్వం అభివృద్ధి చెందటం, స్వభావ నిర్మాణం అంటే మనలో ఉన్న అంత కోపం ద్వేషం అన్ని పోయి శాంత స్వభావం, మృదువైన స్వభావం, తన మనసంత ప్రేమ. ఎవరికో ప్రేమ ఇవ్వటం కాదండి, ఎవరినో ప్రేమించటం వల్ల వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ ఒక బాధ, మళ్ళీ అక్కడి నుంచి ప్రేమ నుంచి ద్వేషం కూడా మొదలవుతుంది. ఎప్పుడైనా మిమ్మల్ని మనసంతా హృదయం అంతా ప్రేమతో నింపుకోండి, ఆ స్వభావం అంతా శాంత స్వభావం అవుతుంది. మాట్లాడుకోవాలి పాజిటివ్ మాటలని, మీతో మాట్లాడుకోవాలి. వైవిధ్యంలో ఏకత్వాన్ని అన్వేషించటం, మతపరమైన అభివృద్ధి, మనసుకు సేవ. మనకు మనమే సేవ చేసుకోవాలి. ఫస్ట్ మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఈ భూప్రపంచంలో ఎవరిని ఉద్ధరించడానికి రాలేదు, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటమే. ఇది ఇలాంటి పెద్దల ద్వారా తెలుసుకున్న సత్యం. నెక్స్ట్ టీచర్. టీచర్ అనేవాడు ఎలా ఉండాలంటే ఫస్ట్ ఆయన బాలలు కేంద్రీకృత విద్యను సమర్థించాడు. చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్, టీచర్స్, చైల్డ్ కరికులం. ఎలా ఉంటుంది టీచర్ అనేవాడు? ఉపాధ్యాయుడు ఒక తత్వవేత్తగా ఉండాలి, స్నేహితుడుగాను, సానుభూతితో, గుప్తమైన దాన్ని బయటికి తీసే ప్రేరణతో పిల్లల్లో జ్ఞానాన్ని పెంపొందించాలి. ఎప్పుడైతే ఒక ఉపాధ్యాయుడు చాలా జ్ఞానంతో నిండి ఒక మంచి స్నేహితుడితో, సహనంతో, ప్రేమతో నాన్న ఎట్లా చేయాలి నాన్న అట్లా నేను చేయాలని చెప్తే పిల్లలు ఇంకొంచెం అడుగుతూ ఉంటారు. ప్రతి డౌట్కి మనం మంచిగా, వాళ్ళకి ఎన్నో డౌట్స్ వస్తాయి కాబట్టి నీట్గా క్లియర్
క్లియర్ చేసినప్పుడు మనకి వాళ్ళలో జ్ఞానం వస్తుంది. అలాగే చైల్డ్ అనేది అన్నిటికీ నిధి మరియు భాండాగారం నేర్చుకోవటమే భౌతిక మరియు ఆధ్యాత్మిక ద్వారా పిల్లలతో మంత్రగత శక్తితో సహజంగా ఎదుగుతారు. వీళ్ళు సహజంగా ఎదగాలంటే జ్ఞానం అనేది వాళ్ళ వాళ్ళ లోపలనే ఉంటుంది. అదంతా ఒక నిధిలాగా, ఒక భాండాగారం లాగా దాన్ని నేర్పించుకోవటం భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా వాళ్ళ ఎదుగుదలకు, వాళ్ళ యొక్క శక్తికి సహజంగా వాళ్ళు ఎదుగుతారని. మన కరికులం ఎలా ఉండాలి? సబ్జెక్టులన్నీ చేర్చబడాలి, పాఠ్య ప్రణాళిక మెటీరియల్ ప్రోత్సహించాలి, ఆధ్యాత్మిక పురోగతిని అందించాలి. ఇక్కడ ఒకటి ఉందండి. చైల్డ్ అనేది అన్నిటికీ నిధి మరియు భాండాగారం. పిల్లలు అనేవాళ్ళు అన్నిటికీ నిధి, అంటే వాళ్ళలో చాలా అంతర్గత శక్తి ఉంటుంది, తొందరగా నేర్చుకుంటారు కాబట్టి. భౌతిక మరియు ఆధ్యాత్మిక మొక్కలాగా అది. అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే, చైల్డ్ అనేది అన్నిటికీ నిధి మరియు భాండాగారం, అలాగే నేర్చుకోవటం, అలాగే భౌతిక మరియు ఆధ్యాత్మికంగా నేర్చుకోవటానికి వాళ్ళు ఒక నిధి భాండాగారం లాగా, అలాగే ఒక మొక్కలాగా, అది యొక్క కాదండి, మొక్కలాగా పిల్లలు తమ అంతర్గత శక్తితో సహజంగా ఎదుగుతారు. పిల్లలు తమ అంతర్గత శక్తితో సహజంగా ఎదుగుతారు. ఇక్కడ ఒక్కటి, ఇది యొక్క కాదు. మొక్క, ఒక మొక్కలాగా పిల్లలు తమ అంతర్గత శక్తితో సహజంగా ఎదుగుతారు. చైల్డ్ అనే వాళ్ళు ఎలాంటి వాళ్ళండి? నిధి భాండాగారం లాగా నేర్చుకోవటం, భౌతిక మరియు ఆధ్యాత్మికంగాను, మొక్కలాగా పిల్లలు తమ అంతర్గత శక్తితో సహజంగా ఎదుగుతారు. సబ్జెక్టులన్నీ, అంటే ఆ సబ్జెక్టులన్నీ చేర్చబడాలి, పాఠ్య ప్రణాళిక మెటీరియల్ను ప్రోత్సహించాలి, పిల్లలు ఆధ్యాత్మిక పురోగతి. ఇవి కొన్ని చోట్ల కొన్ని ప్రింటింగ్ సరిగ్గా పడలేదండి. కొన్ని తర్వాత మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే తర్వాత మనకి ఎంసీక్యూలో సరిచేసి ఇస్తానండి. పాఠ్య ప్రణాళిక, వీళ్ళ కరికులం ఎలా ఉంటుందో చూద్దాం. చరిత్ర, కవిత్వం, భాషలు, వేదాంతం, అధ్యయనాల పరంగా సాంస్కృతిక వారసత్వం. అంటే పాఠ్య ప్రణాళికలో చరిత్ర చదవాలి, కవిత్వం, భాషలు, వేదాంతం, నైతిక మరియు మతపరమైన విద్య, అలాగే శాస్త్రీయ జ్ఞానం మరియు సాంకేతిక అధ్యయనాలు కంపల్సరిగా చదవాలి, వృత్తి సంబంధిత అధ్యాయాలు, తర్వాత అమ్మాయిల కోసం విషయాలు, అంటే ఆడపిల్లల కోసం, అలాగే ఆటలు, క్రీడలు మరియు శారీరక విద్య, బోధన మాధ్యమంగా మాతృభాష ఉండాలి, సమాజంలోని బలహీన వర్గాల కోసం విద్య. మళ్ళీ పాఠ్య ప్రణాళికను 3 భాగాలుగా చేశారండి. ఆధ్యాత్మిక అభివృద్ధి, స్పిరిచువల్ డెవలప్మెంట్, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, తత్వశాస్త్రం వంటి అంశాల ద్వారా నైతిక మరియు ఆధ్యాత్మిక విలువలను అభివృద్ధి చేయటం.
నైతిక మరియు ఆధ్యాత్మిక విలువలు ఎట్లా అభివృద్ధి చెందుతాయి? వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, తత్వశాస్త్రం ఇలాంటి చదవటం వలన. మానసిక అభివృద్ధి, మెంటల్ డెవలప్మెంట్, విజ్ఞానం ఆర్ సైన్స్, అర్థశాస్త్రం, రాజకీయం, మనస్తత్వ శాస్త్రం వంటి విషయాల ద్వారా మేధస్సు మరియు ఆలోచన శక్తిని పెంపొందించటం. శారీరక అభివృద్ధి, ఎలా ఆటలు, క్రీడలు మరియు ఇతర శారీరక వ్యాయామాల ద్వారా శరీరాన్ని బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచటం, అంటే యోగాలు అవి ఇవి చేయటం అనమాట. నెక్స్ట్ బోధనా విధానం. వీళ్ళ బోధనా విధానం ఎలా ఉంటుంది అంటే ఉపన్యాసాలు, చర్చలు, స్వయం అనుభవం, ఏకాగ్రత, ధ్యానం, బాహ్య అంతర్గత ఇంద్రియాలపై నియంత్రణ ద్వారా మనసు అభివృద్ధి, యోగా, ఉపాధ్యాయుని ద్వారా వ్యక్తిగత మార్గదర్శనం, సానుకూల సూచనలు, ఎలాంటి నెగిటివిటీ లేకుండా, స్థూలం నుండి సూక్ష్మానికి. బోధన విధానం ఏంటంటే ఉపన్యాసాలు చెప్పాలి, చర్చలు, స్వీయ అనుభవం, ఏకాగ్రత, ధ్యానం, అలాగే ఆ యోగా, ఉపాధ్యాయుని ద్వారా వ్యక్తిగత మార్గదర్శనం, సానుకూల సూచనలు, స్థూలం నుండి సూక్ష్మానికి. డిసిప్లిన్, వీళ్ళ క్రమశిక్షణ అనేది, శిస్తు అనేది, డిసిప్లిన్ అనేది వ్యక్తి స్వభావంలో ఒక ముఖ్యమైన అంశము. ఆయన ప్రకారం మనలో ప్రతి ఒక్కరూ మనల్ని మనమే నియంత్రించుకోవాలి. అవును, కోపం వచ్చినా, ద్వేషం వచ్చినా, అతిగా ఉండే ఏ అయినా సరే బ్యాలెన్స్ లోకి తెచ్చుకోవాలి. దాన్ని నియంత్రణ అంటారు. బాహ్య ఉపాధ్యాయుడు సూచనలు ఇస్తాడు, కానీ అంతర్గత ఉపాధ్యాయుడు పనిచేయటం ప్రారంభిస్తాడు. అంటే మన లోపలే మనకి ఉపాధ్యాయుడు. యాక్చువల్ గా పెద్దవాళ్ళు ఆధ్యాత్మికవేత్తలు నీ శ్వాసే నీ గురువు అంటారు. ప్రత్యేకంగా గురువు అయితే ఎవరు లేరు, నీ శ్వాసే నీ గురువు. నీ శ్వాస, మన శ్వాసని గమనిస్తే మన శ్వాస నరాల్లోకి వెళ్తుంది. ఇక్కడ నాసికారంధ్రం నుంచి ప్రతి దాంట్లో ప్రవహిస్తూ ఉంటది. దాన్ని పట్టుకుంటే అన్ని పట్టుకున్నట్టే అంటారు పెద్దవాళ్ళు. బాహ్య ఉపాధ్యాయుడు సూచనలు ఇస్తాడు, అంతర్గత ఉపాధ్యాయుడు పనిచేయటం ప్రారంభిస్తాడు. ఉదాహరణకి ఇక్కడ ఒక పిల్లవాడిని సింహంగా మారనివ్వకపోతే అతను నక్కగా మారుతాడు. ఇది ఎగ్జాంపుల్ చెప్పారనమాట. ఇక్కడ చేయవలసినవి మరి చేయకూడని తగ్గించాలి, సరి అయిన వాతావరణం ఉండాలి. టీచర్ ఎలా ఉండాలి? ఉపాధ్యాయుడు, స్వామి వివేకానంద ప్రకారం ఉపాధ్యాయుడు పాపరహితుడై ఉండాలి. ఆయన శాస్త్రాలను, ఆత్మను తెలుసుకొని ఉండాలి. శాస్త్రాలు ప్లస్ ఆత్మని తెలుసుకొని ఉండాలి, అంటే తన ఆత్మ గురించి తెలుసుకొని ఉండాలి. తర్వాత విద్యార్థులపై ప్రేమ ఆధారంగా ఉపాధ్యాయుని ఆధ్యాత్మిక శక్తి ఉండాలి. ఆధ్యాత్మిక శక్తి ఉన్నప్పుడే మానసికంగా ఎదుటి వాళ్ళ మనసుని అధ్యయనం చేయగలుగుతాం. అప్పుడు ఆ పిల్లగాడికి ఏం కావాలి, ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలిసిపోతుంది. తాను కేవలం పిల్లవాడు ఎదుగుదలకు సహాయం చేస్తున్నానని భావించాలి. నేను విద్యను అందిస్తున్నాను అనే అహంకారంతో కాకుండా నేను సహాయం చేస్తున్నాను. అతను బాహ్య ఉపాధ్యాయుడు మరియు పిల్లవాడి మనసులో అంతర్గత ఉపాధ్యాయుడిని మేలుకొల్పే సూచనలు ఇవ్వాలి. అంటే ఉపాధ్యాయుడు ఎప్పుడు ఎలా ఉండాలి అంటే ఆచరణాత్మకంగా, ఆచరయోగ అంటే మంచి గురువై ఉండాలి. పాపరహితుడు అంటే తప్పు చేసుకుంటే చెప్పిన అనుకో వినరు కదా. అతను మంచివాడై ఉండాలి. అలాగే శాస్త్రాల మీద ఆత్మను తెలుసుకొని ఉండాలి. విద్యార్థులపై ప్రేమ, ఉపాధ్యాయునికి అంటే విద్యార్థుల్ని ఎలా ప్రేమించాలో తెలుసుకో ఉండాలి. అలాగే ఉపాధ్యాయుడికి ఏం తెలిసి ఉండాలి, ఆధ్యాత్మిక శక్తి గురించి తెలిసి ఉండాలి. కేవలం పిల్లవాడు ఎదుగుదలకు సహాయం చేస్తున్నానని భావించాలి. అంటే నేను ఈ పిల్లవాడికి సహాయం చేస్తున్నా కానీ నేను నేర్పిస్తున్నాననే ఉండకూడదు. బాహ్య ఉపాధ్యాయుడిగా ఉంటూ పిల్లవాడి మనసులో ఉన్న అంతర్గత ఉపాధ్యాయుడిని మేలుకొల్పే సూచనలు ఇస్తాడు. అలా ఉన్నవాడే నిజమైన ఉపాధ్యాయుడని స్వామి వివేకానంద గారు తెలియజేశారు. కన్క్లూజన్ ఈ మొత్తానికి, వివేకానందుని విద్యా పద్ధతి విశ్లేషణ ప్రకారం జన సమూహాల అభివృద్ధి కేవలం విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. జన సమూహాల మరియు విద్యపై అభిప్రాయాలు దాని నిర్మాణాత్మకంగా, ప్రాయోగిక మరియు సమగ్ర స్వభావాన్ని వెలుగులోకి తీసుకొస్తాయి. విద్యను అందించడం ద్వారా ఆయన కులం, మతం, జాతి లేదా కాలం సంబంధం లేకుండా మానవాళి నైతిక మరియు ఆధ్యాత్మిక సంక్షేమాన్ని, అభ్యున్నతిని సాధించడానికి ప్రయత్నిస్తాడు. అంటే ఎలాంటి కులం లేదు, మతం లేదు. ఆయన కేవలం మనకు కావలసిన ఈ ప్రపంచ మానవాళికి
నైతికంగా ఆధ్యాత్మికంగా సంక్షేమాన్ని అభ్యున్నతిని సాధించడానికి ప్రయత్నించాడు. ఆయన విద్యా పద్ధతి ద్వారా మనం శాంతి సామరస్యంతో కూడిన కులమతాలు లేని బలమైన దేశాన్ని పొందగలము. ఆయన మన కోసం బలమైన దేశాన్ని నిర్మిస్తాడు. సైన్స్ మరియు వేదాంతం. అతని ప్రకారం భారతదేశంలో నిజంగా అవసరమైనది పాశ్చాత్య విజ్ఞానం మరియు భారతీయ వేదాంతం. అంటే పాశ్చాత్య విజ్ఞానం ఉండాలి, భారతీయ వేదాంతం ఉండాలి. పారిశ్రామిక ప్రగతి ఉండాలి. ఒకరిని అభివృద్ధిని సాధించగలిగిన అది అతను గుర్తిస్తాడు, కానీ వ్యవహారిక జీవితంలో అంతం కాదు. అలాగే కళలు, ఆర్ట్స్ రావాలి ఖచ్చితంగా. ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు కళలకు సంబంధించిన శిక్షణ ఇవ్వాలి. ఈ ఆధ్యాత్మిక అందరూ ఎక్కువ శాతం కళల గురించే మాట్లాడారు, ఎందుకంటే అది చాలా బ్యూటిఫుల్ అయినది అనమాట. అవి నేర్చుకోమంటారు. బోధనా మాధ్యమం, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎలా ఉండాలంటే వీళ్ళ దాంట్లో మాతృభాష, ప్రాచీన భాషలు, దేశాన్ని విస్తృతంగా అర్థం చేసుకోవడానికి ఒక ఉమ్మడి భాష అవసరం. సంస్కృతం, ఇది అన్ని భారతీయ భాషలకు మూలం మరియు వారసత్వ జ్ఞానం. స్వామి వివేకానంద విద్యా సూత్రాలు. విద్య ఉపాధ్యాయుని పాత్ర. విద్య అనేది ఒక వ్యక్తిని గొప్ప పండితుడిగా చేస్తుంది. బోధన అనేది కొంతమంది విద్యార్థులకు సులభంగా ఉండొచ్చు, మరి కొంతమందికి కష్టంగా ఉండొచ్చు. కాబట్టి ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థికి వ్యక్తిగతంగా సహాయం చేయాలి. అంటే విద్య అనేది ఒక వ్యక్తిని గొప్ప పండితుడిగా చేస్తుంది. ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి? కొంతమందికి పిల్లలకి ఈజీగా అర్థమవుతుంది, కొంతమందికి కష్టంగా అర్థమవుతుంది. ఉపాధ్యాయుడు అనేవాడు విద్యార్థికి వ్యక్తిగతంగా సహాయం చేయాలి. విద్యకు మూల స్తంభాలు ఏంటివి? బ్రహ్మచర్యం లేదా సంయమనం. ఇది విద్య నేర్చుకోవడానికి మొదటి మెట్టు. ఏకాగ్రత, జ్ఞానాన్ని సాధించడానికి ఏకాగ్రత ప్రధాన సాధనం. లైంగిక పరివర్తనలు ఆధ్యాత్మికంగా శక్తిని ఉద్భవిస్తాయి. ఇది మెడిటేషన్ చేసిన వాళ్ళకి ఈ టాపిక్ అర్థమవుతుందండి చాలా వరకు. అయితే ఒక ఎనర్జీస్ లెవెల్స్ అనేవి ఇవి అన్ని శక్తిని అనేది మన జ్ఞానాన్ని పెంచుతుంది. ఎప్పుడైతే మనలో ఏకాగ్రత అనేది మైండ్ కామ్ అయిపోయి ఒక చేస్తున్న పని మీద ధ్యాస ఉంటుందో అప్పుడు నిజంగా మనము జ్ఞానాన్ని సాధిస్తాం. ఏది చేయాలన్నా ఖచ్చితంగా సాధన చేయాల్సిందే. సైన్స్, విజ్ఞానం మరియు వేదాంతం. వివేకానందని ప్రకారం ఇది రిపీట్ అయినట్టుంది. భారతదేశానికి పాశ్చాత్య జ్ఞానం మరియు భారతీయ వేదాంతం అవసరం, రెండు సమానంగా అవసరము. పాఠ్య ప్రణాళిక ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కరిని అభివృద్ధిని సాధించేలాగా ఉండాలి. వ్యక్తిలోని అంతర్గత అంశాలను వెలికి తీయాలి. ట్రైనింగ్ ఇన్ ఆర్ట్, కళలలో శిక్షణ. ప్రయోజనం దృక్పథంతో కాకుండా ఆనందం మరియు సృజనాత్మకతను పెంపొందించే కళలను సంబంధించింది. ఇది ఒక ప్రయోజన దృక్పథంతో కాకుండా ఆనందం మరియు సృజనాత్మకతను పెంపొందించే కళలకు సంబంధించింది. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, విద్యా బోధన అనేది మాతృభాష, ప్రాంతీయ భాషలలో జరగాలి. దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి ఒక ఉమ్మడి భాష అవసరం. ఇది సంస్కృతం. ఇవి రిపీట్ అయినాయండి, ఎందుకంటే ఇది కొన్ని చోట్ల ఉంది, కొన్ని చోట్ల లేదు, దానివల్ల అట్లా రిపీట్ అయినట్టుంది. ఐఎమ్ సారీ. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒక్క బుక్లో లేదండి, అందుకోసమే. శారీరక విద్య, శారీరక దృఢత్వం గురించి వివేకానంద ఒక ప్రసిద్ధి వాక్య చేశారు. చదువు ద్వారా కన్నా ఫుట్బాల్ ఆడటం ద్వారా మీరు స్వర్గానికి మరింత దగ్గర అవుతారు. అంటే ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుందని ఆయన ఉద్దేశం. అంటే ఆటల ద్వారా నిజానికి బాడీ ఎప్పుడైతే కామ్గా అవుతుందో మైండ్ కూడా కామ్ అయిపోతుంది. యాంగ్జైటీ ఇవంతా రిలాక్స్ అవుతుంది. బాడీ ఎప్పుడైతే రిలాక్స్ అయిపోతుందో మన మైండ్ అంతా రిలాక్స్ అయిపోతుంది. అందుకోసమే వాళ్ళు కళలు, ఆర్ట్, సంగీతం, ఈ పాటలు నేర్చుకోండి కదా, ఇవన్నీ నేర్చుకోండి. అప్పుడు మన బాడీలో ఉన్న ఎక్సెస్ ఎనర్జీ, యాంగ్జైటీ అంతా రిలీజ్ అయ్యి సో స్లోగా మన బాడీ, మన మైండ్ అనేది కామ్గా శాంతంగా మారిపోతాయి. కొంతమందికి ఇట్లా అనంగానే కోపం వస్తుంది, నిజానికి అదే ఒక ప్రాబ్లమే.
మోరల్ అండ్ రిలీజియస్ ఎడ్యుకేషన్, నైతిక మరియు మత విద్య. మతం అనేది వ్యక్తి ఆత్మతో అంతర్గతమైన మూలాధారం. మతం అనేది పారిశ్రామిక మూల్యం కాకుండా దానిలో ఒక భాగంగా మాత్రమే ఉంటుంది. మతం మనిషిని విజ్ఞాన శక్తుల సమన్వయం ద్వారా మాత్రమే మనుగడను అందిస్తుంది. దాంట్లోనే కొన్ని పాయింట్స్. మనం వారికి లోతైన పరిజ్ఞానం అందించాలి, పరిశీలన శక్తిని పెంచాలి, మంచి భావనలు, అంత అంత ఆత్మశక్తిని నెమ్మదిగా అభివృద్ధి చేసుకోవాలి, నెమ్మదిగా పైకి తీసుకెళ్లిన సమయానికి లోతైనదే మతం. ఆత్మవిశ్వాసమే నిజమైన మతం. సత్యమే బలం, అసత్యమే బలహీనత. మనం తక్కువ మాటలు ఎక్కువ పని చేయాలి, ఇది ముఖ్యంగా చేయాలి ఫస్ట్. అనిశ్చిత కంటే మనకు అధికమైన శక్తి ఆత్మలోనే ఉంటుంది. ఎందుకు అంటే శక్తి గురించి మాట్లాడుతున్నారంటే ఇక్కడ శక్తి అనేది ఏంటిదంటే తింటే వచ్చే శక్తి కాదు. మనం శక్తి అంటే ఆధ్యాత్మికలకు ఫుడ్ తినకపోయినా శక్తి వస్తుంది. ఎందుకు అంటే మన బాడీలో ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో మన చవన చక్రాస్ యాక్టివేషన్ అయినప్పుడు ఎనర్జీ వస్తుంది. అంటే బ్రహ్మరంధ్రం నుంచి పైన నుంచి మనకి ఎనర్జీ, యూనివర్స్ నుంచి విశ్వశక్తి అనేది బాడీలోకి ప్రవహిస్తుంది. దానివల్ల చాలా మంది 3-4 డేస్ అన్నం తినకపోయినా కూడా ఆ శక్తి అనేది వాళ్ళని ఉంచుతుంది. ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయో నువ్వు ఎనర్జీగా ఉండే ఎక్కువ వాటిని, ఇప్పుడు ఒక మీరు నమ్మినా నమ్మకపోయినా మన బాడీలో ఎక్కువ శక్తి ఇంక్రీజ్ అయిందనుకో, ఎక్కువ అంటే ఎలా చెప్పాలి, సంపదని అట్రాక్ట్ చేసుకుంటాం. అది మేనిఫెస్టేషన్ అంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ జాబ్ కావాలి, అప్పుడు దానికి కొన్ని పాయింట్స్ ఉంటాయి. 500 పాయింట్స్ ఎనర్జీ కావాలి అంటే నువ్వు అంత ఎనర్జీని నీ బాడీలో స్ట్రాంగ్గా చేసుకున్నప్పుడు నువ్వు ఏదైనా మేనిఫెస్టేషన్ చేస్తే తొందరగా అది ఆకట్టుకుంటావు. అది ఆధ్యాత్మిక వ్యక్తులు చెప్పింది అది. అందుకే నీకు మేనిఫెస్టేషన్ చేయాలన్నా లేక అంతర్గతంగా బలాన్ని కావాలనుకున్నా మన ఎనర్జీ లెవెల్స్ అనేవి, అంటే ఎనర్జీ లెవెల్ అనగా ఇప్పుడు మటన్ తింటే చికెన్ తింటే వచ్చే ఎనర్జీ లెవెల్స్ కాదు, అలాగే ఫుడ్ తింటే వచ్చే ఎనర్జీ లెవెల్స్ కాదు. ఇక్కడ నేను ఎక్కడ తప్పు మాట్లాడలేదండి, మటన్ చికెన్ అని అనలేదు, జనరల్గా మాటలతో చెప్తున్నా. అంటే మనం బలం కావాలి అనుకుంటాం కదా, బలం కాదు శక్తి. అది ఆ శక్తి వల్ల మనకి అనవసరమైన వ్యర్థమైన మాట్లాడుకున్నప్పుడు, అనవసరమైన అంటే నోటితో మాట్లాడే ఉంటాయి కొన్ని, మనసు మౌనం ఉండదు, లోపల ఆలోచన నాకు వస్తుందా రాదా, నాకు నేను చేయగలుగుతానా చేయలేనా, నా ఫ్రెండ్ అలా ఉన్నాడు ఇలా ఉండని అలా అనటం వల్ల మనం సంపాదించుకున్న ఎనర్జీ మొత్తం ఆ ఆలోచనలలో తినేస్తుంది. కానీ ఈ ఆధ్యాత్మిక వ్యక్తులు ఏం చెప్తున్నారంటే నీ అంతర్గతంగా ఉన్న శక్తిని డెవలప్ చేసుకో, అప్పుడు నువ్వు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతావు. అంటే మనలో ఎనర్జీ లెవెల్స్ అనేవి బాగా ఇంక్రీజ్ అవుతాయి. అప్పుడు నువ్వు ఏది కోరుకుంటే అది వస్తుందని ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్ నుండి అదే చెప్తున్నారు, దాన్నే మేనిఫెస్టేషన్ అంటారు. నీ డ్రీమ్ జాబ్ కావాలా అన్నాడు అంటారు కదా. డ్రీమ్ జాబ్ కావాలంటే ఏంటిది, నువ్వు మౌనంగా ఉండు, ఎక్కడ నోటిలో మౌనంగా ఉండి నీకు కావలసిన పని చేయి, ఫలితం గురించి ఆలోచించు. మాకు ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. అట్లాంటి కొన్ని కంట్రోలింగ్ చేసుకుంటా, ఎవరిని ఫస్ట్ ఎనర్జీ మనకు పోయేది ఎక్కడంటే వాళ్ళని వీళ్ళని కామెంట్ చేయకూడదు, తర్వాత వాళ్ళతో వీళ్ళతో ఊకే గొడవలు పెట్టుకోకూడదు. దీనివల్ల ఎనర్జీ వీక్ అయిపోతూ ఉంటుంది. డౌన్ అవుతే లో ఎనర్జీ ఉన్న వాళ్ళతో మనం అట్రాక్ట్ అవుతాం. చూడండి కొంతమంది మంచి వాళ్ళైనా వాళ్ళకి బ్యాడ్ స్నేహితులు ఉంటారు. లో ఎనర్జీ వాళ్ళు అట్రాక్ట్ చేసుకుంటాం. హయ్యర్ ఎనర్జీ మన బాడీలో ఉందనుకో, హయ్యర్ క్వాలిటీలో ఉన్న వాళ్ళు మన ఫ్రెండ్స్ అవుతారు, మన చుట్టూ సరౌండింగ్స్ మారుతాయి. ఎనర్జీస్ అంటే మన ఆత్మ ఎనర్జీస్. అట్లా మన ఎనర్జీస్ పెంచుకున్నప్పుడు మనం ఏదైతే కోరుకుంటామో మేనిఫెస్ట్ చేస్తామో అది మనకు వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. ఇది నిజం, అది మెడిటేషన్ చేసే వాళ్ళకి కన్ఫామ్గా జరుగుతుంది. అంతర్గతంగా వ్యక్తి బలాన్ని చూడండి. అంతర్గత బలం ఇప్పుడు నువ్వు ఈరోజు మెడిటేషన్ చేసి ఒక 10 పాయింట్లు సంపాదించుకున్నావు, పక్కన వాళ్ళతో అటు ఇటు మాట్లాడేసరికి 10 కాస్త ఇంకా లో ఎనర్జీ కూడా తీసుకొని పోయి ఇంకా లో ఎనర్జీ పోయి నీరసం అయిపోతావు. అదే 2 రోజులు అన్నం తినకపోయినా మెడిటేషన్ చేసి బ్రీతింగ్ శ్వాస చేయండి, ఎంత యాక్టివ్గా ఉంటుందో మీ బ్రెయిన్. బ్రీతింగ్ ఎందుకు చేయాలంటే మన తలలో ఉన్న పీనల్ గ్లాండ్ యాక్టివేట్ అవటం వల్ల మనకి మెమరీ అనేది పెరుగుతుంది, చదివింది చక్కగా గుర్తుంటుంది. ఇందులో నేను చెప్పింది వేస్ట్గా చెప్పలేదండి, దీనికి రిలేటెడ్గానే చెప్పాను, ఇది నిజం కాబట్టే చెప్పాను. అందులో మీకు కూడా ఉపయోగపడుతుంది. మీరు కూడా చదువుకున్నారు, జాబ్ కావాలనుకుంటే ఖచ్చితంగా బ్రీతింగ్ చేయండి ఎర్లీ మార్నింగ్. ఒకవేళ మాకు కుదరదు, మేము లేగలేము, నైట్ ఎక్కువ కొంతమంది నైట్ ఎక్కువ చదువుకుంటారు, ఎర్లీ మార్నింగ్ లేటుగా లేస్తారు. కొంతమంది ఎర్లీ మార్నింగ్ చదువుకుంటారు, నైట్ తొందరగా పడుకుంటారు. సో ఎప్పుడు చేసినా, నైట్ చేసినా ఎర్లీ మార్నింగ్ చేసినా తిన్న తర్వాత 2 hours గ్యాప్ ఇచ్చి చేయండి బ్రీతింగ్ అయితే.
ఒక 36 ఇన్హేల్ ఎక్సైల్ చేస్తూ ఉండండి. మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి, ప్రశాంతంగా కూర్చోండి, మంచిగా చదువుకోండి. చదువుకునేటప్పుడు చక్కగా మెయిన్ పాయింట్స్ చూసి చదువుకోండి. నాకు రాదు అనే థాట్ ఉంటే మాత్రం అసలు ప్రాక్టీసే చేయమాకండి. నేను చెయ్యగలనని మిమ్మల్ని నమ్మి ఇది నాకు వస్తుంది అన్నప్పుడు కాన్ఫిడెంట్తో చేసుకోండి. ఈ యూట్యూబ్లో చెప్పే మాటలు ఏమేమో చెప్తా ఉంటారు, భయపెడతా ఉంటారు, ఏమేమో చెప్తారండి. ఫస్ట్ మిమ్మల్ని నమ్మండి, మీరు చెయ్యండి, సాధించండి. ఈ జాబు మీరే అనుకోండి. అంతర్గత స్వభావాన్ని నిర్మిస్తుంది. నెక్స్ట్ స్వీయ విద్య. ఇప్పుడు నేను చెప్పిందంతా దీంట్లోనే ఉంది. స్వయం విద్య అంటే ఫస్ట్ స్వీయ సెల్ఫ్ ఎడ్యుకేషన్ అంటే మనల్ని మనం చూసుకోవటమేగా. మనిషిని తయారు చేయటమే విద్య. అంటే ఎలా తయారు చేస్తుంది మనిషిని? మనం చదువుకోగల ఒక టీచర్నో ఒక లాయర్నో చేస్తుందని కాదు. ఫస్ట్ మనం అన్నిటికీ సిద్ధపడాలి. మన కామ్నెస్, మన మృదుత్వము, మనలో ప్రేమ, ఇలాంటివన్నీ మనం సహనం. ఒక టీచర్కి ఎంత సహనం ఉండాలి, ఆ సహనం అన్ని సెల్ఫ్ కంట్రోల్తోనే వస్తుంది. మానవుడు తన కర్మలను వలలో చిక్కుకుంటాడు. కర్మలు దాని నుండి అతను ఒక్కడే బయటకు రాలేడు. ఈ కర్మల్ని మనం ఎన్నో కర్మలు చేసే ఉంటాం కదా, దీనికి ఏ దేవుడు కూడా సహాయం చేయడు. చాలా మంది ఆ దేవుడు నాకేం చేసిండు, ఈ దేవుడు నాకేం చేసిండు, ఆ దేవుడు వద్దు, ఈ దేవుడు వద్దు, అటు ఇటు అంటారు. మనం చేసిన దాన్ని ఎవరి మీద ఎందుకు తోసేయాలి? మనం ఒక వ్యక్తిని మోసం చేస్తాం, డబ్బులు తీసుకుంటాం, డబ్బులు ఇయ్యం, ప్రేమిస్తాం, పెళ్లి చేసుకుంటాం, ఏదేదో చేస్తారు కదా. అలాంటివి చెప్తున్నా. అలాంటి చిన్న చిన్న కర్మలు కూడా మనం చేసిన, మన స్వతహాగా మన చేతులతో చేసి ఆయన చేయలేదు ఈయన చేయలేదని కాదు. ప్రతి కర్మకి ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే. ఒక మంచి కర్మలు చేసి మనకో ఏమో లాటరీ టికెట్ ద్వారా ఒక 10 కోట్లు రావచ్చు. దాన్ని ఎలా స్వీకరిస్తున్నామో ఒక మనిషికి అన్యాయం చేసినప్పుడు కూడా ఎట్ ది సేమ్ టైం అది కూడా స్వీకరించాలి. సో దైవ శక్తిని ఎప్పుడు దూషించకండి. దైవం ప్రజెంట్ అది అనుభవించాలి కాబట్టి సైడ్ చేస్తుంది. ఆ టైంలో కూడా మనం దైవాన్ని పట్టుకొని ఉంటే కొంచెం కొంచెం మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. ఆహా ఇలా కాదు, నువ్వు ఇలా వెళ్ళని చూపిస్తుంది. సో కర్మలు ఉన్నాయి, నమ్మండి. కానీ దైవాన్ని మాత్రం ఎప్పుడు నాకు ఆ దేవుడు ఏమీ లేవు కాదు, మనలోనే ఉంది. మనమే చేయాలి. మనం తయారు చేసి పెట్టిండు, మనకు శక్తినిచ్చిండు, బలాన్ని ఇచ్చిండు, తెలివిచ్చిండు, మనల్ని పోషించడానికి పేరెంట్స్ అన్ని ఇచ్చిండు. మిగతాది మనం చేసుకోవాలి. దాని నుండి అతొక్కడే బయటకు రాగలడు. తేజోవంతమైన, ప్రకాశవంతమైన, ఎల్లప్పుడూ స్వచ్ఛమైన నిజ స్వరూపం యొక్క విద్య. విద్య ఎప్పుడు ఎలా ఉంటుంది? మనల్ని బ్రైట్ గా చేస్తుంది. సూర్యుని లెక్క అంత ఉన్నతమైన స్థానాలకు తీసుకెళ్తుంది. ఉన్నత స్థాయికి ఎదిగిన ఉపాధ్యాయుని విషయంలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అలాగే ఉదాహరణ బాల్య దశలో పిల్లవాడు వ్యక్తిత్వ నిర్మాణ ప్రక్రియ అనేక సమస్యలను ఎదుర్కొంటాడు లేదా తప్పులు చేస్తాడు. తన తప్పుల ద్వారా చాలా నేర్చుకుంటాడు. ఏదైనా మనం మిస్టేక్ చేసినప్పుడు అయ్యో నేను గిల్టీగా ఫీల్ అవ్వదు. ఫస్ట్ గిల్టీ ఉంటే తీసేయండి. నేను నేర్చుకున్నా, సరే ఏదో జరిగిపోయింది, గతంలో ఏదో జరిగిపోయింది, దానివల్ల మనకు బాధ కలిగింది లేదా తన వల్ల మనకు గిల్టీ వచ్చింది. అప్పుడు మీరు ఏం చేసుకుంటారు? ఇప్పుడు మనం క్వశ్చన్ చదువుకున్నాం, దాని తప్పు అయిపోయింది, అరే నేను అప్పుడు అలా చేయకుండా ఉంటే బాగుండని అనుకునే బదులు అరే నేను అలా చేసా కాబట్టే కదా ఇలా వచ్చేసింది అని మిమ్మల్ని మీరు సర్దిచ్చుకోమనట్లేదు నేను. మిమ్మల్ని మీరు అది పాజిటివ్గా ఇది ఇలా చేసుకుంటానని ఆ వేలో వెళ్ళండి. సమర్థించుకోకూడదు, యాక్సెప్ట్ చేసుకోవాలి, సరి చేసుకోవాలి, ఒప్పుకోవాలి. ఏదైనా సరే ఒప్పుకోవటం నేర్చుకోవాలి. అప్పుడు మన వ్యక్తిత్వం అనేది పాజిటివ్గా ఉంటుంది. ఎందుకంటే అంతర్గతంగా మనకు ఒక సెల్ఫ్ ఉంటుంది కదా. మనం సమర్థించుకున్నాం అనుకో అది ఒప్పుకోదు. అందుకే మనం ఒప్పుకున్నాం అనుకో అది మనకి హెల్ప్ చేస్తుంది. వ్యక్తిత్వం అభివృద్ధికి మెట్లు వంటివి. ఈ అభివృద్ధికి ధైర్యం, బలమైన సంకల్పం అవసరం. బలమైన సంకల్పం ఏమంటే, సంకల్పం అంటే వ్యక్తిత్వానికి సంకేతం, మనిషిని గొప్పవాడుగా తయారు చేస్తుంది. సంకల్పం చేసుకోమంటారు మెడిటేషన్ చేసేటప్పుడు. కళ్ళు మూసుకొని కూర్చొని సంకల్పం, నేను ఇది కావాలనుకుంటున్నాను అని చెప్పి 3 hours 4 hours కూర్చొని వాళ్ళు కొన్ని 40 రోజులు 45 రోజులు చేస్తారు, అది నెరవేరిద్ది. అలాగే మీరు సంకల్పం పెట్టుకోండి, నాకు ఈ ఉద్యోగం కావాలని బలంగా మీ ఎనర్జీ అంతా ఉపయోగించి. అంటే ఇప్పుడు మళ్ళీ ఎవరైనా తిట్టేటప్పుడైనా ఎవరికైనా చెప్పేటప్పుడు స్ట్రాంగ్గా చెప్తాం కదా, అంత స్ట్రాంగ్గా చెప్పడం వల్ల మన నరనరాల్లో శక్తి అనేది ఒక దగ్గరకు వస్తుంది అనమాట. ఆ వాడికి బలమైన పవర్ ఉంటుంది. అంటాం కదా కొంతమంది, చూడు వాడు ఏదన్నా అంటే తగిలిద్దని, వాళ్ళంటే చెప్తారు, వాళ్ళు అంత స్ట్రాంగ్ అంటారు మరి. సో ఈ సంకల్పం చేసుకోండి, ఈ జాబ్ నాకే కావాలని బలమైన సంకల్పం చేసుకొని కూర్చోండి. మీరు అదే స్థితితో చదువుకోండి. ఏదన్నా మీకు ఏదన్నా మీ మనసు నెగిటివ్ ఎక్కడ వచ్చినా కూడా దాన్ని వినమాకండి.
పాజిటివ్ మాత్రమే వినండి. మీ ఆత్మలో నుంచి వచ్చే పాజిటివ్ మాటలే వినండి. సంకల్పం చేసుకొని చదువుకోండి. అదే దారి చూపిస్తుంది. మనిషి విద్యా పాఠం అందించటం. మనిషికి పాఠం విద్య అందించటం ఎసెన్షియల్ ఆఫ్ మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్. విద్య అందించటంలో ఏకైకైన ఉద్దేశం విద్యార్థి పట్ల ఆ వ్యక్తి పట్ల ప్రేమ మాత్రమే. అతన్ని ఆధ్యాత్మిక శక్తి ప్రేమ ద్వారా పనిచేస్తుంది. ఆధ్యాత్మిక శక్తి కావాలంటే సెల్ఫ్ లవ్ కావాలి. ప్రేమ విద్యావంతులను చేస్తుంది, విద్యావంతులు తీసుకుంటుంది. అసత్యం అనైతిక మరణం. విద్యావంతులు చేసేది ఎవరు? ప్రేమే. ప్రేమ అంటే ఎవరి మీద చూపించే ప్రేమ కాదు, ఫస్ట్ మనల మీద ప్రేమ చూపించుకోవాలి. ఎవరినో ప్రేమించి వాళ్ళు పోయి వాళ్ళు రారు అని ఏడ్చి నన్ను వాళ్ళు ప్రేమించలేదు, వీళ్ళు ప్రేమించలేదు, వాళ్ళు చూసుకోలేదు, వీళ్ళు చూసుకోలేదని నువ్వు బయట ప్రేమ కోసం ఎందుకు ఆటపడుతున్నావు? నీ లోపల అనంతమైన ప్రేమ ఉందిగా. ఎదుటి వాళ్ళకు చూపించే అంత ప్రేమ, బయట వాళ్ళ మీద చూపించే అంత ప్రేమ మన హృదయంలో ఉన్నప్పుడు ఫస్ట్ నీ ఆత్మ నీ కోసం ఎదురు చూస్తుంది. ఆ ప్రేమ నీ ఒక్కడికి చూపించుకో. అప్పుడు నిన్ను నువ్వు అంతంగా ఎక్కడ ఖాళీ లేకుండా నిన్ను నువ్వు ప్రేమించుకుంటే బయట కూడా అన్ని సరైపోతాయి. లోపల సరైపోతే బయట కూడా సరైపోతుంది. అబద్ధాలు, అసత్యాలు, అనైతికరణం మరణానికి దారితీస్తుంది. ఇదే మనిషికి నేర్చుకోవలసిన విద్య. మానవుని 3 మార్గాలు విద్యను అందించటం. ఏకాగ్రత. నిజమైన ఏంటంటే జ్ఞానానికి తాళం చెవి ఒక వ్యక్తిని గొప్ప పండితుడిగా చేస్తుంది. కొంతమంది విద్యావంతులకు సేమ్ అదే, సులభం కష్టంగా ఉంటుంది. ఇది కూడా రిపీట్ అయింది. సాధనం బ్రహ్మచర్యం లేదా సమన్వయం. మొదటిది ఏకాగ్రతను సాధించే సాధనం. బ్రహ్మచర్య లేదా సమన్వయం మొదటిది ఏకాగ్రతను సాధించే సాధనం. సాంఘిక పరివర్తనలో ఆధ్యాత్మికంగా ఉద్భవిస్తాయి, శక్తినిస్తాయి. బ్రహ్మచర్యం అని వాళ్ళు అన్నారు. ఇప్పుడు వచ్చిన ఆధ్యాత్మికవేత్తలు సంసారంలో ఉండి దాన్ని మీరు అంటించుకోకుండా ఆధ్యాత్మికంగా ధ్యానంలో ఉండండి, ఏకాగ్రత ఉండండి, ఆటోమేటిక్ అన్ని సర్దుకుపోతాయి. ఏకాగ్రత అనేది ఎప్పుడు సాధ్యమైందంటే కామ్గా కూర్చున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఒక్కసారి కూర్చొని చూడండి, ఆటోమేటిక్గా మన శరీరం దానికి సహజ గుణాలన్నీ వాటికి వాటే ఉంటాయి. శ్వాసను గమనిస్తూ ఉంటుంటే అన్నీ సర్దుకుంటాయి. నిర్వహించాలి అంటే చర్చ అనేది ఎలా నిర్వహించాలి, ఎలా అనధికారణ పిల్లల మీద విద్యార్థుల పైన ఎలాంటి అధికారణ లేకుండా స్వేచ్ఛగా ప్రేమగా చెప్పాలి. ధ్యానం. దీన్ని ఒక పద్ధతిలో సాధన చేస్తే ప్రశాంతమైన మరి నిశ్శబ్దమైన మనసుతో పూర్తిగా సహజీవంగా ఉంటుంది. ధ్యానమే నేర్చాలి. స్కూళ్ళల్లో కూడా పెట్టాలి ధ్యానం. ప్రతి వ్యక్తిలో ధ్యానం ఉందనుకోండి, అసలు ఏ ద్వేషం, కోపం ఇంక ఏది ఉండదు, ప్రశాంతంగా ఉంటది. అలానే ఏది ఉండదంటే కొంతమంది అంటారు అంటే సన్నాసిలాగా ఉండాలని కూడా అనుకునే ఉంటారు. అలా ఏం ఉంచదు. ఏది అవసరమో అది నీకు అర్థమవుతుంది, మనకు అర్థమవుతుంది. ఇది అవసరం, ఎంతవరకు వెళ్తాం, అది అవసరం లేదు, అంతవరకే వస్తాం. ప్రతి దానికి రియాక్ట్ అవ్వం ఫస్ట్. అందుకే ధ్యానం. పాఠ్య ప్రణాళిక 3 భాగాలు. ఆధ్యాత్మిక పరిపూర్ణత. మతం, తత్వశాస్త్రం, పురాణాలు, ఉపనిషత్తులు, పరిశుద్ధులు, సమూహం మరియు బోధన. ఇవన్నీ ఆధ్యాత్మిక పరిపూర్ణత కోసం. మతం ఉండాలి, తత్వశాస్త్రం ఉండాలి, పురాణాలు చదవాలి, ఉపనిషత్తులు చదవాలి, పరిశుద్ధుల సమూహం అంటే సజ్జన సాంగత్యం అంటారు. మంచివాడితో స్నేహం చేస్తే మంచిగా ఉంటది, చెడ్డవాడితో స్నేహం చేస్తే అట్లాగే ఉంటారు. అందుకోసమే మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే మంచి మాటలు మాట్లాడుకోవాలి. సజ్జన సాంగత్యం అనేది ఆధ్యాత్మికలో ఫస్ట్ మెట్టు. పుస్తకాలు చదవటం, వాళ్ళు మెడిటేషన్ చేసినప్పుడు కూడా ఇవే నేర్పిస్తారు. సజ్జన సాంగత్యం చేయండి, 3 గంటలు మెడిటేషన్ చేయండి. ఏదైనా బుక్స్, గొప్ప విద్యావేత్తలు, తత్వవేత్తలు పుస్తకాలు చదవండి అని చెప్తారు. భౌతిక పురోగతి కోసం మరియు శ్రేయస్సు కోసం. మరి మనం డెవలప్ అవ్వాలి కదా, బయట అందరూ కనపడేటట్టు భాషలు నేర్చుకోవాలి. కంపల్సరీగా 2-3 భాషలు నేర్చుకోమంటారు. భౌగోళిక శాస్త్రం, విజ్ఞానం, రాజకీయ శాస్త్రం, అర్థశాస్త్రం, మనస్తత్వ శాస్త్రం, కళ, వ్యవసాయం మరియు సాంకేతికత విషయాలు నేర్చుకుంటే అది మన భౌతికంగా డెవలప్మెంట్ అవుతుంది. శారీరక అభివృద్ధి కోసం ఆటలు సలహా ఇచ్చాడు. క్రీడలు మరియు ఇతర శారీరక వ్యాయామాలు చేయాలని. ఇంతవరకు అయిపోయిందండి. ఓకే, ఇందులో ఎక్కడో ఒకసారి 2 సార్లు రిపీటెడ్గా ఉన్నాయండి. ఎందుకంటే అక్కడ కొంచెం తీసి రాయటం వలన కొంచెం ఇట్లా అయింది. ఏమన్నా మిస్టేక్ చేసున్నా, ఏమన్నా ఎక్కువ మాట్లాడినా కూడా ఐఎమ్ సారీ అండి. ఏది ఉన్నా సరే
మనం బాగుండాలి, మన సంతోషంగా ఉండాలి, మనం అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలంటే ముందు మన స్వయం సెల్ఫ్గా డెవలప్మెంట్ అవ్వాలి. సెల్ఫ్గా డెవలప్మెంట్ అవ్వాలంటే ముందు మన లోపల మనం ఏదైతే పనికిరాని ఉన్నాయో వదిలేసేయండి. కోపం, ద్వేషం ఇలాంటివి ఉంటే వదిలేసేయండి. ప్రతిరోజు నేను శాంతంగా ఉన్నా, ప్రేమగా ఉన్నానని ఒక 10 నిమిషాలైనా మీ ఆత్మతో మీరు మాట్లాడుకోండి. ఖచ్చితంగా మీరు సంకల్పం పెట్టుకోండి. ఈ జాబ్ మీకు సీరియస్గా చదువుకోండి. ఫలితం గురించి ఆలోచించమాకండి. చక్కగా చదువుకొని సిలబస్ పక్కన పెట్టుకొని చదువుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక్కళ్ళే ఉన్నారు. విద్యావేత్తలు ఇచ్చిన సిలబస్లో ఆయనదైతే చిన్న టాపిక్కే ఉంది, కొంచెం అది చెప్పేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.